నీట్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా వచ్చిన ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లే ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సి నిర్వహణలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని వెంటనే దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. మరి డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ పోరాట పంతా ఏంటి? నారా లోకేష్ రాజీనామా డిమాండ్ పై వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? దీనికి సంబంధించిన వివరాలను మా ప్రతినిధి ప్రేమ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. ఏపీ డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా మీరు డిమాండ్ చేస్తారు. దీనికల్ ప్రధాన కారణం డిఎస్సి కోసం అనేక సంవత్సరాలు వారు ఇంటర్మీడియట్ కానీ లేదా డిగ్రీ కానీ ఆ తర్వాత టెట్ కానీ బిఎడ్ కానీ చదవడం, కొన్ని సంవత్సరాల పాటు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఒక టీచర్ ఉద్యోగం సాధించుకోవాలా అన్న ఆశతో చాలామంది కష్టపడడం కూడా జరుగుతుంది. అలాంటి క్రమంలో సుమారుగా 4 లక్షల మంది టీచర్ ఉద్యోగాల కోసం కష్టపడి చదివిన తర్వాత ఈరోజు జరిగినటువంటి అన్యాయాల అక్రమాలన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా చూపించడం జరిగింది. ఇంత పెద్ద కుట్ర జరిగిందన్న ఆరోపణలు ఈరోజు 4 లక్షల మంది డిఎస్సి నిరుద్యోగులు, డిఎస్సిలో విఫలమైన వాళ్ళు కానీ, డిఎస్సిలో కష్టపడి మోసపోయిన వారు కానీ, వారందరూ కూడా పడుతున్నటువంటి ఆవేదన ఆక్రందనతో ఈ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి ముందు మేము కోరుతున్నది ఒకటే, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎవరైతే తప్పులు చేసినారో వారందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్. దాంతోపాటు ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ ఒక స్టాండ్ తీసుకొని సెంట్రల్ మినిస్టర్ చేత రాజీనామా చేయించిందో నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అంశం మీద, అదే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ డిఎస్సికి సంబంధించి ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు అదే కూటమిలో సహచర భాగస్వామి పార్టీ అవలంబించినటువంటి విధానాన్ని మీరెందుకు అవలంబించట్లేదు, ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయట్లేదు అన్నది మాత్రమే వైఎస్ఆర్సీపీ డిమాండ్. డిఎస్సికి సంబంధించి మేము పారదర్శకంగా కూడా మేము నిర్వహించాము, ఇది కావాలని ఆరోపణ చేస్తున్నారంటూ కూడా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దాని మీద మేము అన్నిటికీ కూడా సాక్ష్యాలు కూడా ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు కానీ, అదేవిధంగా నవీన్ ఎపిసోడ్ నుంచి కూడా, నవీన్ ఏదైతే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎస్సీఆర్టీలో పనిచేస్తూ ఉన్నాడో అతను ఎస్సీఆర్టీనే ఈరోజు డిఎస్సి క్వశ్చన్ పేపర్ తయారు చేయడం కానీ, ఆ క్వశ్చన్ పేపర్ నిర్వహణలో భాగస్వామి అయినటువంటి నవీన్ అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఉండడం కానీ, అతనికి ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ, అలానే ఇంకొక సబ్జెక్టులో 6th ర్యాంక్ రావడం కానీ, ఇలా జరిగినటువంటి క్రమంలో అతని ద్వారా అనేక మందికి పేపర్లు బయటెళ్ళింది అన్న ఆరోపణలు ఈరోజు డిఎస్సిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యాలతో ముందుకు రావడం కూడా జరిగింది. మరి అట్లా పేపర్ లీకేజ్ కానీ, స్పోర్ట్స్ డిఎస్సి పేరుతో మీరు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, కుట్రలు వీటన్నింటినీ కూడా ఏదైతే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్తో మీరు ఇచ్చినారన్న ఆరోపణలు వాటన్నిటిని కూడా సాక్ష్యాలతో సహా చూపించినామో వాటన్నిటి మీద కూడా తప్పకుండా సిబిఐ విచారణ జరిపించాలన్నది డిమాండ్. లోకేష్ కూడా రాజీనామా చేయాలన్నది వైఎస్ఆర్సీపీ ప్రధాన డిమాండ్. లోకేష్ ఒకవేళ రాజీనామా చేయకపోతే మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు? రేపటి నుంచే వైఎస్ఆర్సీపీ రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయాలా అన్న ఆలోచనతో రేపటి నుంచే ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహించడం కూడా జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ డిఎస్సికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవకతవకలు పూర్తిగా జరిగాయి. మా దగ్గర కూడా అన్ని ఆధారాలతో కూడిన కూడా అన్ని కూడా చూపించడం జరిగిందంటూ కూడా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా వైసీపీ నేతలు, నాయకులు, విద్యార్థి సంఘాలందరూ కూడా రోడ్డు మీదకి వస్తారంటూ కూడా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.